సో ఆనందం గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చారు. ఆయన ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు. ఇప్పుడే అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది. టైసన్ మన ఇద్దరం ఒకసారి చేసినాం కదా, 950 ప్రశ్నలు అడిగినాం. అట్లా నేను మిమ్మల్ని నిజంగా 50 ప్రశ్నలు లేదా అంతకంటే ఎక్కువ ప్రశ్నలు ఇస్తాను. నాకు నోటికి వచ్చింది ఇస్తాను, మీరు దానికి క్లుప్తంగా ఆన్సర్ ఇవ్వండి. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నాడు అంటే ఉన్నది ఉన్నట్టు బాగా అనిపిస్తుంది. బాగున్నా. ఎవరన్నా చచ్చిపోయారు అనుకో, మీకు బాధ అవుతుందా? ఏది కదా, ఎవరన్నా అడగకుండా సలహా ఇస్తారా మీరు? ఇవ్వను కదా. ఎవరికన్నా మీకు మీరు ఇచ్చిన గొప్ప సలహా ఏదైనా ఉందా? ఏది లేదు, నాకే లేదు గొప్ప, ఇంకా సలహా ఇక్కడ. ఓకే, మీరు కూడా అడగచ్చు. ఎనీబడీ కెన్ ఆస్క్. మనిషి ఎందుకు బాధపడతాడు? అజ్ఞానంలో. సరే, అజ్ఞానం అంటే బాధ అనేది అనవసరంగా బాధపడతాడు. అవసరం కాదు బాధ. కరెక్టే, అది ఎందుకు? వై? తను కోరుకున్నది నెరవేరకుంటే. ఓకే, తను కోరుకున్న నెరవేరని కారణంగా బాధ వచ్చింది. ఈ మధ్య మీరు బాధపడ్డ సందర్భం ఉందా? లేదు, ఈ గత 6 నెలల నుంచి అసలు లేదు. అంతకుముందు రోజు బాధపడేది. 2009 అని చెప్తా కదా, ఈయన 7 నెలలు అంటున్నాడు ఇప్పుడు. సో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత వాట్ ఈస్ ద చేంజ్? ఒక 2 లైన్స్లో చెప్పండి. మిమ్మల్ని కలవక ముందు రోజు బాధపడేవాడిని. రోజుకు ఒకసారి కాదు, 4-5 సార్లు, 4-5 సంఖ్య. మిమ్మల్ని కలిసి 7 నెలల కాలంలో నేర్చుకున్నది ఏంటంటే, అసలు బాధ అనేది ఆ 2 అక్షరాలను నేను మర్చిపోవాలా, నాలుకకు రావద్దు అనేది నేను ఫిక్స్ చేసుకున్నారు. బాగుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో డబ్బు లేని వాళ్ళు ఉంటారు కదా, చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తుంటారు కదా, మీకు వాళ్ళని చూస్తే ఏమన్నా అనిపిస్తుందా? ఏమి జాలి అయ్యేది నాకు. సహజంగా అనిపిస్తే కానీ జాలి అయ్యేది. ఓకే, సింపతి ఏం లేదు? లేదు, అస్సలు లేదు. పాలిటిక్స్ గురించి ఏమంటారు? పాలిటిక్స్ అని సెల్ఫ్ డబ్బార్జన అని నేను అంటాను. అదొక మాధ్యమం, డబ్బు ధనార్జన అంతే. అంటే మోదీ గారిని చూసినా అట్లే ఉంటుంది. ఏ పార్టీ అయినా, స్పెసిఫిక్గా మోదీ గారు కానీ ఎవరన్నా కానీ ఆయన వ్యక్తిగతంగా ఏం సంపాదించుకోవట్లేగా. వ్యక్తిగతంగా ఆయన ఓకే, వ్యక్తిగతంగా ఆయన ఓకే. పర్సనల్లీ ప్రధానమంత్రిగా ఇక దాని గురించి మాట్లాడకపోతే బాగుంది. మనం మాట్లాడొద్దులే, నేను మాట్లాడకపోతే బాగుంది. వద్దులే. అవును, సరే. మీ జీవితంలో మీరు చదివిన పుస్తకం ఏదైనా ఉందా? అవును, జీవన తరంగాలు, అవి ఎద్దనపూడి సులోచనరాణి నావెల్స్ చదివారు? నావెల్స్ చదివిన పుస్తకాలు. ఫిలాసఫీలు అట్లాంటివి ఏం చదివారు? లేదు. మీకు ఎప్పుడు అనిపించింది ఒక బుక్ రాద్దామని? నేను ఆల్రెడీ చిన్న బుక్స్లు రాసేవాడిని స్టూడెంట్ లైఫ్లో. చందమామకు బొమ్మరిల్లు కాబట్టి చిన్న కథలు పంపేవాడిని. ఆ కథలను వేరేళ్ళు ప్రచురించుకొని వాళ్ళ పేర్లు వేసుకుంటే నేను ఆనందపడతాను. నాకేం గుర్తింపు వద్దని. ఓకే, మీరు అనుకున్నవన్నీ చేశారా లైఫ్లో? అనుకునేవన్నీ చేశారా? చేయలేను కదా. అట్లా చేయలేనివి ఏమైనా ఉన్నాయా? వాటి పట్ల ఏమైనా చేయలేదని బాధ ఉందా? ఏమన్నా ఉంది. ఇప్పుడే బాధపడదంటారుగా. అవును, చెయ్యలేని అనే కొద్దిగా మీమాంస ఉంది. ఎగ్జాంపుల్ 1-2 చెప్పండి, ఊరికి చెప్పగలిగినవి. బీద పిల్లలకి ఫీజులు కట్టాలని నాకు ఉండే. అచ్చా. ఒక 25 years కింద. కానీ ఎప్పటికీ ఒక్కరిని కూడా కట్టలేకపోయాను. అవకాశం ఉంది, ఓకే, డబ్బు ఉంది, కోరిక ఉంది, డిజైర్ ఉంది. కానీ అయితే ఇప్పుడు నేను పేర్లు చెప్పను, కానీ ఒక 2 పిల్లలు ఉన్నారు. తండ్రి లేడు, చిన్న వయసులో చనిపోయాడు ఆయన. వాళ్ళిద్దరూ 1 సంవత్సరం ఫీజు కడతారా? కట్టచ్చు. మరి లక్షలు ఏమి ఉండదు. మీరు ఓకే అంటే నేను వాళ్ళతో మాట్లాడతా. ఓకే, బాగుంది, ఇరికిచ్చాను ఒక దాంట్లో. సినిమాలను చూస్తే ఏమనిపిస్తుంది? సినిమాలాగా చూస్తా, ఏమనిపిస్తుంది? నచ్చిన సినిమా ఏదైనా ఉందా? అన్నీ నచ్చుతాయి నాకు. అందులో ఏదన్నా? అన్నీ, క్రైము, థ్రిల్లరు, ఫైటింగ్ది,
మన మన భాష లేని సినిమాలు కూడా చూసాను. మూకీ సినిమాలా? మూకీ సినిమాలు అన్నీ నచ్చినాయి నాకు. నచ్చలేదని ఎప్పుడు థియేటర్ బయట ఎప్పుడు కూడా అనలే. అన్నీ నచ్చుతాయి. ఎన్ని విషయంలో అన్నీ నచ్చినాయి. అన్నీ నచ్చినాయి, బాగుంది. ఇప్పుడు మీ దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, ఎప్పుడైనా సినిమాలు చేయాలనిపించిందా? అనిపించలేదు. అచ్చా, ఓకే. అంటే అది బడ్జెట్ ఎక్కువ ఉందని అనిపించలేదేమో? బడ్జెట్ కాదు, ఆ లైన్ ఆ దారిలో పోవద్దు అనుకున్నా. అచ్చా, ఓకే. ఇప్పుడున్న ఈ యువకులను చూస్తే ఏమనిపిస్తుంది? ఏమైనా సలహా ఇవ్వాలనిపిస్తుందా? లేకపోతే వాళ్ళు బాగానే ఉన్నారు అనిపిస్తుందా? లేకపోతే మేము ఉన్నట్టు వీళ్ళు లేరు అనిపిస్తుందా? లేకపోతే వాళ్ళు జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు ఇంటర్నెట్లో వీటిలో పడి అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళకు సమయం ఉంది, ఆ సమయం విలువ తెలియట్లేదు. ఒకవేళ సమయం విలువ తెలిస్తే అద్భుతమైన జీవితం గడుపుతారని అనిపిస్తుంది. జస్ట్ టైమింగ్ అంతే. ఎక్సలెంట్. ప్రేమ ప్రేమ అంటే ఏంది? ఓకే, ప్రేమ తాత్కాలికమైన స్పందన. ఓకే. ఒక కుర్రాన్ని దగ్గరికి తీస్తే 5 నిమిషాలు ముద్దాడతాము, 6వ నిమిషం మర్చిపోతాం. అది మమకారం కాదా? మమత కాదా? ఆ 5 నిమిషాలు మాత్రం ప్రేమ. మీరు చెప్పేది మమత కిందికి వస్తుంది. మమత అంటే ఏదైనా వచ్చినప్పుడు కొంచెం అప్పటికప్పుడు ఎఫెక్షన్ ప్రదర్శించాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఉన్నదే ప్రేమ అని చెప్తారు, లేకపోతే గాడ్ ఈజ్ లవ్ అంటారు. అటువంటి ప్రేమ గురించి ఏమైనా చెప్తారు? ఓకే. ఇంకేమైనా తెలుసుకోవాలనిపిస్తుందా లైఫ్లో? అది ఏం వద్దనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళాలనిపించదు. ముందు వెళ్ళాలనిపిస్తే తక్షణమే వెళ్ళిపోతా అదే రోజు. అంతే. లేకుంటే దాన్ని మైండ్లోకి రానియ్య. వస్తే ఎస్ అంటే అనిపిస్తే చేస్తారు, లేకపోతే దానికి ప్లానింగ్, వృధా సమయము, థింకింగ్. అచ్చా, బాగుంది, చాలా. ఇంకా బంధాలు బంధుత్వాల పట్ల మీ అవగాహన ఏమిటి? మీరు ఏమనుకుంటారు అసలు? బంధాలని బంధాల్లాగా చూస్తే సరిపోయింది. అంటే ఎట్లా చూడాలి? కొడుకు అనాలి తప్ప మన భావాలు వాళ్ళ భావాలను మనం ఏకీభవించే అవసరం లేదు. బాగుందా? అక్కడ కూడా అంటిముట్టకుంటుండాలి. కలర్స్ వేసుకోవద్దు, మన కలర్ వాళ్ళకి. అదే సామరస్యం యాక్చువల్లీ. అది వేయకపోతేనే సామరస్యం. అంతే. అది వేస్తే ఏంటంటే సామరస్యం కాదు, అది అగ్రిమెంట్. అది అగ్రిమెంట్ ద్వారా వచ్చే సామరస్యంలో చూడ్డానికి బాగుంటుంది, అందం ఉండదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా. 100 రూపాయలకు 1/4 కిలో అల్లనేరేడు పండ్లు తెచ్చి టేబుల్గా పెడతా. నాకు 8 మందికి తలా 4 వస్తాయి అని కొనేటప్పుడు అనుకున్నా. తెచ్చిపెట్టిన ఎవరు తింటలేదు, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు తినట్లేదు. ఆ విషయం తెలుసుకొని నేనే 2 రోజుల్లో కంప్లీట్ చేసేసిన. ఎక్కడ కూడా బాధపడలే, వాళ్ళని ఫోర్స్ చేయాలి, ఇబ్బంది పెట్టినట్టే. ఇష్టం లేని తిండి మాకు పెడుతుండు, నీకు ఇష్టం ఇది ఏదో ఉంటుంది కదా. మీరు రెస్పెక్ట్ని ఆశిస్తారా? నేను ఆశించాను. అచ్చా, పోనీ ఆశించరు, కరెక్టే. మీరు రెస్పెక్ట్ ఇస్తారా ఎవరికన్నా? నేను రెస్పెక్ట్ ఇచ్చిన దాఖలాలు ఏం లేవు. అంటే ఎట్లా? అంటే దాని రెస్పెక్ట్ అనేది ఏమిటి మీ దృష్టిలో? కామన్ అంటే ఇప్పుడు ఒక పంతులు కలిస్తే నాకు అయ్యా నమస్కారం అంతే, దాని వెనుక అడుగున ఏముండదు. అచ్చా, ఓకే. లేదా ఆ పంతులు పలానా ఇది పలానా అది పలానా ఇది మేధావి అట్లా ఇట్లా ఇట్లా ఆ స్టోరీ ఏం లేదు. పంతులు చదివి చెప్పిండు, వినమ్రతతోటి 2 నిమిషాలు మర్చిపోవడం అంతే. ఓకే. జ్ఞాపకాలు ఉన్నాయా? జ్ఞాపకాలు ఉన్నాయి. ఏదన్నా అంటే అది మంచి జ్ఞాపకాలే, చెడు జ్ఞాపకాలా? మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. మరి చెడు జ్ఞాపకం బాధించదా? బాధించది, ఆల్రెడీ చేసినా కనుక బాధించదు. అట్లాంటప్పుడు దానికి చెడు జ్ఞాపకం ఎందుకు? జ్ఞాపకం అంటే అయిపోతుంది అంటే ఊరికి అడుగుతుంది. చెడు జ్ఞాపకము చెడులాగానే అర్థమైపోయింది, ఏం బాధించదు. మంచి జ్ఞాపకం మంచిలాగా ఉంది. చెడు జ్ఞాపకం ఎందుకు జ్ఞాపకం అంటే అట్లాంటి చెడు చెయ్యొద్దనే మీమాంసతోటి ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాం. అచ్చా, ఓకే. మీరు జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని బాధపడే సందర్భం ఉందా? ఉంది కదా. అచ్చా, అతి భయంకరమైన ఉంది. అంటే ఈ వ్యక్తి అది చెయ్యడేమో అన్న పనులు కూడా చేసినాయి, ఎవరు ఊహించరు. 1-2 చెప్తారా? అవి చెప్పడానికి వీల్లేదు ఊరికే. సరే, వద్దులే.
సో చూసేవాళ్ళు మీరే ఊహించుకోండి. అసలు జీవితం అంటే ఏంది మీ దృష్టిలో? జీవించడమే. అది ఓకే. జీవించడం అంటే ఉన్నట్టుగా సరళంగా జీవిస్తే ఈ హోదాలు, కీర్తి, ప్రతిష్టలు, ధనము, పిల్లలు, వంశము, దేశము, రాష్ట్రము, ప్రపంచము, ఈ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటినీ ఉన్నలాగా చూస్తే జీవితం గడిచిపోతుంది. అచ్చా, ఓకే. డబ్బు ఉందని అహం ఎప్పుడన్నా వచ్చింది? డబ్బు ఉందన్న అహంకారం ఉందా లోపల? అంటే బయటకి మీరు ఇట్లా వినమ్రతతో ఉంటూ లోపటే ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఆ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు? ఉన్నప్పుడు నేను ఏదైనా మాటలల్లా 7,000 ఎసెప్ట్ 20 ఏళ్ళ కింద కట్టినా అని చెప్పుకునేవాడిని. అది అహం నుంచి వచ్చిన భాషని. ఇప్పుడైతే పర్వాలేదు, ఏదో అప్పుడు పరిస్థితులు అనుకూలించింది, అదృష్టం కొద్ది ఏదో కట్టానయ్యా, నాకు పెద్ద తెలివేం లేదని సరి చెప్పేది. సింపుల్. బాగుంది. అది 7 months నుంచి ఆ మార్పు వచ్చింది. ఇప్పుడు అకారణంగా ఏడుపు వచ్చిందా? కన్నీళ్ళు అంటే కారణం ఏమీ లేదు, వచ్చింది కదా. ఎమోషనల్ పిక్చర్స్, ఈ సెంటిమెంటల్ పిక్చర్స్, ఎమోషనల్ పిక్చర్స్ వచ్చినప్పుడు టీవీలో అక్కడ కారణం ఉంది, అక్కడ కారణం ఉంది. అంటే అకారణంగా అసలు కారణమే లేదు, కారణం లేకుండా రాలేదు. ఓకే. మీరు ఎప్పుడన్నా మీ లైఫ్ మొత్తంలో కొన్ని వేల మందిని కలిసి ఉంటారు, కొంచెం క్లోజ్గా బంధువులు, శ్రేయోభిలాషులు, అట్లా కొన్ని వందల మందిని కలిసి ఉంటారు. మీ వల్ల ఎందరో ప్రభావితం అయి ఉంటారు, బెనిఫిట్ పొందింటారు. అట్లాగే మీరు ఎవరెవరినో బెనిఫిట్ అయి ఉంటారు. ఒకవేళ మీ జీవితంలో కళ్ళు మూసుకొని తలుచుకుంటే గుర్తొచ్చి 2-3 ఎవరు ఉంటారు అసలు? అంటే రియల్గా వాళ్ళు లేకపోతే అసలు నేను లేను, అట్లాంటి భావనలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటిది లేదు. అంటే అందరినీ మర్చిపోయారా? అంటే మనకు చదువు చెప్పినవాడు, మనల్ని మోసం చేసినవాడు, మనకి జన్మనిచ్చినవాడు అందరినీ ఇగ్నోరేనా? గుర్తుంచుకున్న వ్యక్తులైతే లేరు. ఒకవేళ నిజంగా గుర్తు పెట్టుకోవాల్సి వచ్చింది అనుకో, అట్లా రికలెక్ట్ చేసుకుంటే 1-3 ఎవరు? 1-3 ఆర్థికంగా ఎత్తుకెదగడానికి 1-3 లేరు, చనిపోయింది. వాళ్ళు చేసిన పని నాకు ఎంతో మేలు జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, మేము చనిపోయినా నువ్వు జ్ఞాపకం చేస్తావు అనే భాష నా లోపల ఇమిడిపోయింది. అది అట్నే ఉంది, నిజంగా చనిపోయినారు. అయినా వాళ్ళు 3తోటి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇసుమంత వాళ్ళు చేసింది ఇసుమంత పని కదా, మీకు చాలా ఉపయోగపడ్డది. చాలా అంటే చాలా నా జీవితం టర్న్ అయింది. వాళ్ళ కోసం మీరేమైనా చేసిరా? తిరిగి చేసిన. అచ్చా. ఏ వ్యక్తి అయితే నాకు ₹1.50 రావాలని సహాయం చేసిండో ఆలోచనతోటి, తిరిగి ₹1.50 ఆలోచన ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి నాకు చేసినవయ్యా, నాకు చెవులకు, నాకు ఇక్కడ పెన్ను ఇచ్చినవు రాస్తేందుకు, నేను ఒక పెన్ను కొని నీకు ఇస్తాను ఇచ్చేసిన. అంటే రుణం తీర్చేసుకున్నారా? ఎస్. బ్యాలెన్స్ చేసి పడేసి. ఓకే. ఇంకొద్దు అంటే ఏం చేయకపోతే అంటే ఎంత చేస్తే అంతే ఇవ్వాలా? దానికి 100 రెట్లు ఇవ్వలేదా ఇప్పుడు? దాని స్వారూప్యము, ఆలోచన విధానము ఆయన నాకు ₹1,00,00,000 బెనిఫిట్ అయితే నేను ₹1,00,00,000 చేసిన. అచ్చా, ఓకే ఓకే. అవకాశం ఉండే, నాకుండే, ఆయనకుండే. ఓకే. ఆయన చేసేటప్పుడు చేసిండు. తదనంతరం నేను ఒక 5 years తర్వాత నేను కూడా నీకు ఏదైనా హెల్ప్ చేస్తా కదా, నువ్వు నాకు స్వీట్ తినిపిస్తే నేను స్వీట్ తినిపిస్తా అని పరోక్షంగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఎస్. సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఈ పెద్ద పెద్ద ధ్యానాశ్రమాలను చూస్తే మీకేమనిపిస్తుంది? అంతా ఒత్తిడి అనిపిస్తుంది. అంటే ఎట్లా? అంటే అందరు వెళుతున్నారు కదా, వెళుతున్న వాళ్ళు మీకు ఎవరైనా పరిచయం ఉంటే మీరు ఏమైనా చెప్తారా సలహా లాంటిది? నేనేం చెప్పా సలహాలు, వాళ్ళకి అది డిజైర్ ఉంది కనుక వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, రొటీన్గా జరుగుతూ ఉన్నది. ఇడినా? ఓకే, థ్యాంక్ యూ. అయ్యే చెప్పండి. వాటి వల్ల ఏమాత్రము మార్పు అనేది సహజంగా జరగట్లేదు కనుక క్యారీ అని వెళ్ళండి, నేను వాళ్ళని వద్దాను. ఓకే. ఇప్పుడు మీరు మీ అందరు తెలుసో తెలీదో, ఓషో ఉన్నప్పుడు ఇతను డైరెక్ట్ డిసైపుల్. ఓషో గారు తెలుసారా?
సో ఓషో గారిని గురించి ఏమైనా చెప్తారా 2 మాటలు? నాకు తక్కువ తెలుసు ఆయన. తెలుసు అంటే ఇన్ని సంవత్సరాల్లో ఏదో భావన ఉంటుంది కదా, అంటే మీకు ఓషో అనుకోగానే మీకు అనిపించే ఫీలింగ్ ఏమిటి? ఓషో గారి గురించి తక్కువ, కానీ ఇప్పుడు మీరు ఏదో అక్కడికి పోదామంటే అరుణాచలం వారి గురించి నేను చెప్పండి, విన్నా. చెప్పండి. ఆయన సలహా ఇచ్చింది ఎవరికి ఏం లేదు, చూసి చూడనట్టు, చూసి కనుచూపుతోటి ఏదో చెప్పినట్టు విన్నట్టు, చెప్పింది ఏం లేదు. వీళ్ళందరూ ఎందుకు వస్తారో ఎందుకు అతడు ఏమనుకున్నాడు, కానీ నిర్మలంగా చూసి చూడనట్టు, అసలు ఆయన జీవించున్నాడా లేదా అనే భ్రమలలో కలిగేటట్టు ఆయన హ్యాపీగా 0 స్థితిలో ఆయన ఉన్నాడేమో అని ఆ ఫోటోలు కానీ ఆ రచనలు కానీ వాటితోటి నాకు అర్థమైంది. అది చాలా అద్భుతమైన పద్ధతి. ఎక్స్ట్రాడనరీ, బాగుంది. మీకు నచ్చిన ఫుడ్? అన్ని ఫుడ్ నచ్చుతాయి. అట్లా కాకుండా ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఏదో హఠాత్తుగా మీకు మరణశిక్ష పడ్డదే అనుకో, గవర్నమెంట్ లెక్కల ప్రకారం చెప్పాలి సార్, మీరు చెప్తేనే తెప్పిస్తాం, అట్లా అన్నీ అంటే మాకు కుదరదు, అప్పుడేం చెప్తారు? ఉపాసం ఉంటాడు, అదో రకమైన ఫుడ్. ఈ భేదభావాలు లేకుండా ఉపాసం ఉంటాడు. అయితే ఉండు అంటాడు వాడు, చేసేస్తాడు. కావచ్చేమో ఈ ఫుడ్ అని. బాగుంది కదా అసలు. ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. వద్దు పో. నాకు చిన్న మీరు చెప్తే ఒకటి గుర్తొచ్చింది. ఓషో లైఫ్లో చిన్న ఉన్నప్పుడు ఓషో బాగా అల్లరి చేస్తుంటే వాళ్ళ ఫాదర్ లాగి రూమ్లో వేసాడంట, వేసి అరిచాడంట, 24 hours వీడిని బయటకు వదిలేదు లేదు, అల్లరి ఎక్కువ చేస్తున్నాడు వీడు అని వేసి లాకేసి వెళ్ళిపోయాడు. అదంతా భార్య చెప్పిందంట, 24 hours అంటే ఫుడ్ లేదు ఏం లేదంటే ఎట్లా బతాడు ఉంటారు కదా, అవన్నీ నాకు అనవసరం, అంత అడ్డగోలే లాజిక్లు మాట్లాడుతున్నాడు, తండ్రిని గౌరవం లేదంటే ఆబ్వియస్గా. తర్వాత స్వీట్ షాప్ వాళ్ళది పెట్టిన తర్వాత ఆయనకే మనసు ఒప్పలే, పాపం కుర్రోడు ఇంత ఏడుస్తున్నాడు, తండ్రి మనసు ఉంటుంది కదా. ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చేసాడు. వచ్చినాక భార్య వంట చేసుకుంటున్నారంట. ఆడ ఎంత అల్లరి చేస్తుందంటే ఒక్క కుయ్యి లేదు కయ్యి లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. అసలు 5-6 సార్లు పిలిస్తే ఉన్నాను అంటున్నాడు అంతే. సరే ఇంకా అయింది వాడిని పిలిచి భోజనం పెట్టాను, లేకేస్తే వాళ్ళు లోపల చిలికేసుకున్నారంట. చూడన్నా నువ్వు ఎలాగో మాట మీద ఉండే టైప్ కాదు, నేను 24 hours బయటికి రాని డిస్టర్బ్ చేయొద్దన్నాడు. నువ్వే అన్నావు కదా 24 hours అని, నేను చెప్తాను నేను రాను 24 hours, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు వీళ్ళంతా సఫర్ అయ్యారు 24 hours. చూడు ఏం చేద్దాం అనుకుంటే ఏమైంది అసలు. అట్లా తర్వాత జీవిత కాలం గురించి ఏమన్నా ఐడియా ఉందా? అంటే ఎక్కువ కాలం తక్కువ కాలం బతకడం అట్లా ఉందా ఏమన్నా? ఏం లేదు కదా, ఎంతకాలం ఉంటే అంతే. ఇప్పుడు ఊరికే అంటే సరదాగా హైపోథెటికల్గా ఇప్పుడు మీరు చాలా ఆస్తి క్రియేట్ చేసుకున్నారు, అదంతా ఉన్నందుకు మనసులో ఒక భద్రత ఉంటుంది కదా, ఆర్థిక భద్రత. అవన్నీ పోయినా కూడా మనసు ఇట్లే ఉంటుందా మీది? ఉంటుంది. అట్లా ఎప్పుడైనా జరిగిందా? హఠాత్తుగా అనుకున్నట్టు కాకుండా కొంత పోవడం, డిస్టర్బెన్స్, ఇదంతా అబద్ధం అట్లా తెలుసుకున్న ఆ రెవెల్. ఎందుకంటే అందరూ సఫర్ అయ్యేది అక్కడే. నాకు కూడా చాలామంది అడుగుతారు, నువ్వు పిట్టకథలు మస్తు చెప్తావు, కారు ఉంది, ఓ ఇల్లు కొనుక్కున్నావు చెప్తే అవన్నీ పోయిందని ఎట్లే ఉంటాను నాకు తెలుసు, కానీ ఇప్పుడు పోలేదు కాబట్టి నేను ప్రూవ్ చేయలేను. అది అట్లా ఒక్కటైతే ఒక్క నిమిషం ఉండొచ్చు, కానీ లైఫ్ అంతా చింత ఎందుకు ఉంటుంది? డిస్టర్బెన్స్ రావద్దు అనేది తప్పు. ఇప్పుడు ఉదాహరణకి హఠాత్తుగా ఎక్కువ ఎండ వచ్చింది, చెమట వస్తుంది, కానీ చెమట గురించే గంట సేపు ఆలోచించి ఎందుకో చెమట ఎక్కువ వస్తుంది, బట్టలు నడిచిపోతున్నాయి, ఇట్లా ఈ చింత ఉంటుంది చూడు, అదేం లేదు. జస్ట్ అర్థం చేసుకో, ఓకే దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం, సరే పని చేసుకుందాం, పని ముందుకు వెళ్ళిపోవచ్చు అనేది. అంటే అట్లా చేస్తున్నాను కాబట్టి. అయితే జీవితము ఆర్థికపరమైన జీవితం స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు వెను తిరగలే, కానీ మధ్యన చిన్న స్టెప్పులు దిగాల్సి వచ్చింది. ఒక స్టెప్పు 2 స్టెప్పులు దిగినాక నేను ఏమనుకునేవాడిని అంటే 4 స్టెప్పులు ఎక్కుతా కదా, ఇంకో 2 గేనే కదా, కామన్ అని అట్లా ప్లాన్ చేసుకొని. మిమ్మల్ని ఎవరన్నా నువ్వు పొట్టుగా ఉన్నావు, అందంగా లేవని ఇప్పుడు అంతా అంటారు అన్నారు కదా. మరి మీరేమన్నారు ఒకప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటారు? ఆ విషయంలో అయితే ముందటి నుంచి నేను
మీరు అన్నది కరెక్ట్, మీరు గుర్తించింది. థ్యాంక్స్ బై. అట్నే అనండి కలిసినప్పుడల్లా అందుంటే వాళ్ళు నవ్విపోదు, అంతే సంతోషంగా. అంతే. బట్టతలున్నాగా గాతడేనా సేటు, బట్టతలున్నాయినా ఆయనదేనా ఈ ఫార్చునర్ కార్ అని వినబడితే కూడా నేనేం బట్టతలు నాకేమీ అనిపించలేదు, నిజమే ఉన్నదంటాను. ఓకే, అంటే బాధ ఏమి లేదు. ఇంకొకళ్ళు నువ్వా అంతా మోసం చేసి సంపాదించను, వట్టిగా సంపాదిస్తే ఎవరికి వస్తుందంటే ఆయన అనుకుంటుంది చెప్తుండు. అంతే, అది మనం కాదు. నేను నా గురించి అంటే అతడు కూరగా చెప్తుండు, ఆయన భావించిండు అది. తిరుపతి పోతే దర్శనం చేసుకుంటే మాకు మోక్షం వస్తుంది కావచ్చు, వాళ్ళకి మోక్షం గురించి తెలుసుకోవచ్చు, అది వాళ్ళ తప్పేం లేదు, దేన్ని తప్పనడానికి లేదు, అట్లని ఒప్పని ఏకీభవించడానికి కూడా లేదు. లేదు. పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా ప్రేమలో పడ్డారా? పిల్లంతో కాదు, బయట కొన్ని విషయాలు చెప్పకపోతే మంచి. ఓకే, అది ఎట్లుందంటే మీ అవలక్షణాలు ఏంటి అన్నట్టుంది. అవలక్షణాలు చెప్పేంత సాక్రిఫై చేసేంత మనిషిని అయితే కాదు నేను. ఈ మధ్య చూసిన సినిమా ఏదన్నా? వెంకటేష్ బాగుందా? చాలా బాగుంది. అలా మీరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీకు నచ్చింది. నేను చూడలేదు, అంటే ఏదో అందరూ ఏదో చూశారు, బాగానే ఉందని. మొత్తం సినిమాలో ఒక వర్డ్ నాకు నచ్చింది లైఫ్లో. ఆ వర్డ్ ఏంటంటే అదే ఎంత న్యూలీ. అదే ఇప్పుడు ఆంధ్రాలో అది యాస ఉంది ఉత్తమ్. ఇంకో సార్ మా ఫ్రెండ్ ఒక ఆవిడ జర్మనీ బా అని పిలుస్తుంది. బాలో చివరిలో ఆ మిగులుతుంది. ఆ అక్షరం రాగానే ఒళ్ళు పులకరించింది. రియల్లీ ఇది బాగుంది, ఈ 25 ఇయర్లో, ఈ 25 సంవత్సరంలో ఇది చాలా బాగుంది. యూత్కి ఇది అవసరమే. బావా అనేదానికి ఎంతో తేడా ఉంది. ఇంకేమైనా అడగండి. మీరు పూజ చేస్తారా దేవుళ్ళు? నేను ఒక 30 ఇయర్స్ ఈ సింధూరం పెట్టబట్టి, కానీ నేను సింధూరానికి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వలే. నా ఫ్యామిలీలో మా మిస్సెస్ పూజలు చేస్తుంది, ఆమెకేం అభ్యంతరం చెప్పలేదు. గుడికి వెళ్దామంటే నేను వాళ్ళతో కలిసిపోతాను, నా భావాన్ని వాళ్ళ మీద రుద్దలే, నేను ఓపెన్ చేయలే. వాళ్ళు ఎట్లా మొక్కుతా అట్లా, ఇట్లా మొక్కు అంటే మొక్కుతా, ఇట్లా తిరుగు అంటే తిరుగుతా, ఇది వెయ్యు అంటే వేస్తా, కొబ్బరికాయ కొట్టు అంటే కొడతా. అడిషనల్గా మాత్రం ఒక పని చేస్తాను నేను. ఈ ప్రసాదం అనేది ఎప్పుడు నాకు టైం ఉన్నప్పుడు ప్రసాదం తయారు చేసి స్వయంగా నేనే వాటిలో పెట్టి గుళ్ళే ఇస్తే 200 మంది నన్ను చూస్తూ ఉంటారు. నన్ను చూసి నన్ను మెచ్చుకోవాలని కాదు, ఈ ప్రసాదం పెట్టే విధానం, దీంట్లో నేను ఆనందపడతా కదా. దీన్ని చూసి ఒక 10 మంది అన్న 15 మంది అన్న మారి ఈ కల్చర్ను కంటిన్యూషన్ చేస్తారనేది నాకు ప్రగాఢంగా కోరికుండే. అది ఇప్పుడు అమలవుతుంది. ఇప్పుడు ఏ గుళ్ళైనా ఇంచుమించు డైలీ ప్రసాదాన్ని వితరణ చేస్తుంది. అది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. 100 రూపాయలకు 200 మందిని తృప్తి చేయచ్చు. 100 రూపాయలు శనగలు తెచ్చి ప్రసాదం చేసి 100 మందికి పంచవచ్చు. అవునవును, ఆ తృప్తి వేరే. అవును, గుళ్ళ ప్రసాదం మన బంధువులకి ఆస్తి పంచినా రాదు ఆ తృప్తి, ఎందుకంటే దాంట్లో అసంతృప్తి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు రీసెంట్గా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది, అంతకుముందు పెహల్గాం అటాక్ అయింది. అంటే ఒక కామన్ మ్యాన్గా, ఒక భారతీయుడిగా మీ స్పందన ఏమిటి? ఇతరుల ఎదుటి వాళ్ళ మీద పెత్తనం చేయడానికి గల ఒక యాక్టివిటీ, ఎదుటి వాళ్ళని భయపెట్టాలని ఒక యాక్టివిటీ, వాళ్ళ ఉనికి ఉంది అని చెప్పడానికి యాక్టివిటీ. స్వతహాగా వాళ్ళకేం శత్రువులు గారు చనిపోయిన వాళ్ళు, అటాక్ చేసిన వాళ్ళు వీళ్ళకేం శత్రువులు గారు, అంతే. ఒక భావజాలం కనిపించాలా మేమున్నాం. ఇప్పుడు నేను ఒక పిస్తోల్ లైసెన్స్ తీసుకొని కొనుక్కొని బయటకి ఇట్లా పెట్టుకుంటే ఎదుటివానికి భయపడాలనే ఉద్దేశం ఇది చూస్తే. అమ్మ వీడి పిస్తోల్తో చంపేటట్టున్నది అంతే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి ఎవరికి ఇది కాదు. ఓకే, అంత భావజాలాల విషయం అది. ఓకే, ఉనికి, వాళ్ళ ఉనికిని చాటుకోవాలని ట్రై చేస్తాం. మేమున్నాం. బాగుంది. ఆకాశాన్ని చూస్తే ఏమనిపిస్తుంది?
చాలా ఆ కదలిక చూస్తే ఎక్కడో ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడే ఉండి. చేతికి ఉంగరం ఎందుకు పెట్టుకున్నారు? ఆ? చేతికి చేతికి మా ఆవిడ ఇష్టంతో పెట్టింది. అందుకే పెట్టు, దాని మీద ఏం లేదా మీకు? ఆమె డిజైర్ ఇది పెట్టుకో నువ్వు అంటే ఓకే, ఇది కాదు ఇంకోటి పెట్టుకుంటే ఓకే. అంటే అట్లా ఇప్పుడు మీకు కూడా నచ్చే పెట్టుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి బుర్కా వేసుకుంటే వేసుకోరు కదా. నచ్చుడు కాదు, నాకు 10 ఉంగరాలు ఉన్నాయి. ఈమె స్వయంగా చేయించి నాకు పెట్టింది. అచ్చా. ఆమె ఏమనుకున్నదో పెట్టింది. పెడితే ఏంటంటే నాకు నొప్పి ఏం లేదు, ఇక్కడ కట్టేయడది ఏం లేదు. ఊరికే తగిలిచ్చారు అంత. నువ్వే పెట్టన్నా, పెట్టేదేదో నువ్వే పెట్టు. పెట్టింది, హ్యాపీగా ఫీల్ అయ్యింది. నేను చెప్పినట్టు వింటుండే కదా అని ఒక ముద్ర పోతే పడిపోతుంది. బాధపడతారు. ఏది ఉంగరం ఏం బాధపడా, పోవడమైన సహజం, ఏమో రాలిపోతుంది. బాగుంది. ఎప్పుడు అలిగారా? అలిగినా కదా. ఎప్పుడు? ఇంకా లాస్ట్ 5 క్వశ్చన్స్ అంతే, తర్వాత తిందాం. ఆకలి. ఎప్పుడు అంటే ఈ టైం నిద్రపోతారా అని అడిగినప్పుడు, నిద్రకు టైం లేదనేది విషయం తెలుసు కనుక, ఆ విషయం ఆమెకు తెలియలేదు కనుక నిర్మాణం. నిద్రకు ఏ టైం అయిపోయింది, రాత్రి పడుకోవాలని లేదు, అరగంట పడుకొని లేస్తాం స్నాప్. దానికి రాద్ధాంతం చర్చలు వద్దు. ఇట్ ఫిక్స్, దెర్ ఇస్ నో ఫిక్స్. అట్లా 8 పడుకుంటున్నా, తెల్లారి 3 లేస్తున్నా. ఈ ఒక్క అరగంట ఎప్పుడో పడుకుంటే ఏం లేదు. నిద్ర అనేది ఆకలిలాగా అవుతుంది కనుక వచ్చిన దాన్ని నేను ఆస్వాదిస్తే బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది అనేది దానికి కూడా ఆమె సెట్ అయిపోయింది. ఈ అలుగుతాడు ఆయన ఏమనొద్దు అనే దూరంలో పక్కకి వెళ్ళిపోయింది. నువ్వు ప్రపంచంలో చూడాలనుకున్న ప్రదేశం ఏదైనా ఉందా? చూడాలనుకునేది ఏం లేదు, కోరికనే లేదు చూడాలని. కానీ అవకాశం వస్తే చూసేస్తా. అట్లే ఉన్నాయా? ఒకటి అయ్యైతే పోతున్నా. అచ్చా, ఓకే. నా మిత్రులు ఏం చేసిండ్రు, మొన్న మీరు అటు పోయొచ్చింది కదా ప్రయాగరాజ్. అవును. నేను పోతే బాగుండు వీరితోటే అనుకున్నా, మీ వీడియో అది చూసి. అనుకున్నాక మా ఫ్రెండ్స్కు కలిసి అరే మనం పోయేడుతుండేరా ప్రయాగరాజు, ఇన్నేళ్ళకు జరుగుతా అంటే, ఎందుకు బాధపడతావు నువ్వు మనం పోదాం అయోధ్య. పోదాం అంటే వెంటనే అయోధ్యలో ఒక పంతులు, ఒక స్వామీజీ ఉన్నాడు, 400 ఎకరాలకి ఆయన పీఠాధిపతి. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అయోధ్య రండి అన్నారు, సరదాగా నేను మీకు కంపెనీ ఇస్తాను. ఓకే అన్నాం, దాన్ని ప్లాన్ చేసినాం, ఎల్లుండి పోతున్నా. ఎన్ని రోజుల ట్రిప్? వారం రోజులు. అచ్చా, ఓకే. కానీ పోయి వచ్చినాక కూడా దానికి ఎక్కువ ప్రిఫరెన్స్, దాని మీద ఎక్కువ చర్చ అది ఏమి ఉండదు. ఏం లేదు. మీ కోర్ ఏందో తెలుస్తుంది. పోయారంటే పోయాము, వచ్చామంటే వచ్చాము. కానీ ఉన్న వారం రోజులు మాత్రం అద్భుతమైన ఆనందాన్ని, ఎట్లయితే ఇప్పుడు గార్డెన్లకు పోయినామో, ఎట్లయితే నర్సరీలకు పోయినామో, ఎట్లయితే హోటల్కి పోయి టీ తాగుతామో, అదే లెవెల్లో స్పందిస్తాం. కామనే నిరంతరం ఈజ్ ఉంటుంది అంతే. ఎక్కడ ఉంటే అక్కడ పూర్తి ఆస్వాదించడమే. దానికి స్పెసిఫిక్గా ఏం లేదు. మేము ఇట్లా పోయినాము, ఫ్లైట్లో పోయినాము, ఇంత ఖర్చు అయింది, అవన్నీ అంతు చూసినాము, చూడాలనుకున్నాము, అది చేసినాం. మళ్ళీ ఎప్పుడు వస్తాము అని అంటే చూద్దాం సమయం కలిసినప్పుడు. చివరి ప్రశ్న, ఇప్పుడు ఎవరైతే యువకులు ప్రేమ విజయవంతం కాలేదని, లేకపోతే అమ్మాయి ఒప్పుకోలేదనో, లేకపోతే ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినాయనో సూసైడ్ చేసుకుంటారు కదా, మీకేమనిపిస్తుంది? పిల్లలకి పేరెంట్స్ నోరు విప్పి ప్రేమ గురించి కన్విన్స్ చేయగలగాలి. ఎప్పటి నుండి 10 సంవత్సరాలు రాగానే ప్రేమ గురించి విశ్లేషణ చెప్పి క్లియర్గా డాట్స్ లేకుండా చెప్పగలగాలి. నానా ఇట్లుంది, పరిస్థితులు చేంజ్ అయినాయి, ప్రేమ అనే దానికి కాస్త దూరంగా ఉండి పెట్ట చాలా కష్టాల పాలవుతుంది. మీరు వీడియోలు చూస్తుండ్రు, అవి చూస్తుండ్రు, ఎడ్యుకేట్ చేయాలంటారు. సమాజంలో బాగా మార్పు వచ్చింది బెట. ప్రేమ అంటే ఏందో తెలియదు డాడీ నాకంటే. ప్రేమ అంటే ఇది అట్రాక్షను, ఇంకా ఇది అబద్ధం చెప్పడము, అది ఇది ఎన్నో ఉంటాయి. దాన్ని ఒక ప్రేమ వెనుక 24 ముచ్చట్లు ఉంటాయి. ఆ ప్రేమను కట్ చేసేయండి మీరు. వీలైనంత దూరం ఉంటే మంచిది. రోజులు మారుతున్నాయి కనుక వాళ్ళకి బయటకు వస్తే బాగుంటుంది అని పిల్లలకే మనం పంపించాలి.
అది ఎడ్యుకేట్ చేయాలంటారు. ఎడ్యుకేట్ చేయాలి. అది చర్చించాలి, పేరెంట్స్ పిల్లలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ పిల్లలకి ప్రేమ కానీ సెక్స్ కానీ చెప్పలేకపోతే వాళ్ళు వాటిని అపార్థం చేసుకొని దాని అర్థం ఇంకో రకంగా తీసుకునే అవకాశం. సెక్స్ గురించి కూడా 18 రాగానే పిల్లలకి మనం చెప్పాలి. సెక్స్ అంటే ఇది ఇట్లా మనస్పందన ఉంటుంది, శారీరక స్పందన ఉంటుంది, ఏం మొహమాటం లేదు. మనం చెప్పేది వాళ్ళకి తెలియదన్నట్టు ఏం లేదు, కానీ అటువైపు పోకుండాని హెచ్చరించినట్టు. దే నో వెరీ వెల్. మనకు తెలియని అనుభూతులని వాళ్ళకి తెలుసు, చూస్తూ అన్నారు మీడియా, సోషల్ మీడియా, వరల్డ్ మీడియా. మనం ఏంటంటే టైసన్కి ఇప్పుడు ఇది అనుభూతి కలిగింది. చూసిన టైసన్. చివరి ప్రశ్న, కళలు పడతాయా? కలలు పడాయి. అచ్చా, కళలు పడ బా అంతే, హాయిగా పడుకుంటే నిద్ర అంతే, అంతేనా? అంతే. 5 నిమిషాలు పడుకుంటా, లేచేటప్పుడు 5 నిమిషాలు లేస్తా. ఆ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. ఓన్లీ 5 మినిట్స్. బాగా లేదు దాంట్లో ఫ్రెష్గా లేస్తా. పడుకున్నప్పుడు ఎట్లుంటుందో అంతకన్నా ఫ్రెష్గా లేచేటప్పుడు ఉంటుంది. అది కామన్. చాలా బాగుంది ఆనందం గారు. ఇతనే ఎప్పుడు కలిసినా నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను మిమ్మల్ని. బాగుంది కదా? అంటే ఇది ఓపెనింగ్ ఆఫ్ మైండ్. ఇందులో ఏ ప్రిపరేషన్ లేదు, అంత సమయమే లేదు. ఆయన ఉన్న స్థితి నుంచి మాట్లాడుతున్నాడు. మీరు కూడా అంటే చూసే వాళ్ళందరూ ఇలా ఓపెన్ చేయాలి మైండ్, అన్ని విషయాల గురించి చెప్పగలగాలి. తెలుస్తుంది అసలు నీకు ఎన్ని విషయాలు తెలియదు అని. భోజనం చేద్దాం. రీసారా సోయిస్. ఓకే.